నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో హెల్దీగా సమ్మర్ డ్రింక్ని చూపించబోతున్నానండి. రాగి పిండితో ఇలా సూపర్ టేస్టీగా చల్ల చల్లగా చేసుకుని తాగేయచ్చు. పొట్టకి హాయిగా చల్లగా చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి అన్‌హెల్తీవి అలాగే ఆర్టిఫిషియల్ కలర్ వాడకుండా ఆరోగ్యంగా చూపిస్తున్నాను. మనం ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు హెల్తీగా చేసి పెట్టాలనుకుంటాం కదా. సో ఈ వేసవి తాపాన్ని తగ్గించడానికి ఓసారి ఈ డ్రింక్ని ట్రై చేయండి. చల్లగా హెల్తీగా తాగేయచ్చు. మరి ఈ డ్రింక్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ నేను రెడీమేడ్గా కొన్న రాగి పిండిని వాడుతున్నాను. మీరు ఫ్రెష్గా తయారు చేసిన రాగి పిండినైనా వాడొచ్చు. ఇందులోనే ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా స్పూన్తో కానీ లేదా సరిగ్గా కలవకపోతే విస్కర్తో అయినా బాగా కలిపి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉడికించండి. ఇలా ముందుగా కలిపి ఉడికించడం వలన పిండి ముద్దలు లేకుండా పిండి అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలుపుతూ బాగా ఉడికించండి. ఇది ఎలా అయితే ఉడుకుతుందో అలా నీళ్ళు దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుంది. ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించేసరికి చూడండి, పిండి అనేది బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పిండిని పక్కకు తీసుకోండి. ఈ పిండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1-2 టీ స్పూన్ల సబ్జా గింజలు తీసుకుని నానబెట్టుకుందాం. ఈ డ్రింక్లో ఇలా సబ్జా గింజలు వేయడం వలన పొట్టకి హాయిగా చలవ చేస్తుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే సబ్జా గింజలు అనేవి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెను తీసుకోండి. ఇందులోకి ఒక 20 బాదం పప్పు పలుకుల్ని తీసుకొని వేడి వేడి నీళ్ళను వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఇలా వేడి నీళ్ళను వేసి నానబెట్టడం వలన బాదంపై పొట్టు అనేది త్వరగా ఊడొచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఈ బాదంపై ఉన్న పొట్టును సెపరేట్ చేసుకుందాం. చూడండి, మనం ఇలా బాదంని తీసుకుని నొక్కామంటే పైన ఉన్న పొట్టు పప్పు అనేది ఇలా సెపరేట్ అవుతుంది. ఇలా మనం చాలా ఈజీగా బాదం పొట్టును సెపరేట్ చేయొచ్చు. అదే మనం ఎక్కువసేపు నానబెట్టామంటే పొట్టు తీయడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఇలా వేడి నీళ్ళని వేసి ఒక 10-15 నిమిషాల తర్వాత తీసామంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా మనం తీసుకున్న బాదంల పైన పొట్టంతా తీసేసాక వీటిని పక్కనుంచండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి మనం ఉడికించిన రాగి పిండిని తీసుకోండి. ఇందులోనే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని, పొట్టు ఒలిచేసిన బాదం పప్పు పలుకుల్ని, అలాగే అరకప్పు బెల్లం తీసుకోండి. మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే 3/4 కప్పు వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే మంచి కలర్ కోసం ఒక స్లైస్ బీట్రూట్ ముక్కను తీసుకుంటున్నాను. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇంతకంటే తక్కువ వేసినా మంచి కలర్ వస్తుంది. అలాగే ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. జస్ట్ నేను కలర్ కోసం వాడుతున్నాను. మీరు కావాలంటే వేయకుండా అయినా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే సరిపడని నీళ్ళను తీసుకోండి. ముందుగానే ఎక్కువ నీళ్ళను వేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేయడానికి వీలుగా ఇలా నీళ్ళను తీసుకొని గ్రైండ్ చేయండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుంటున్నాను. మీకు యాలకుల ఫ్లేవర్ వద్దనుకుంటే మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని బాగా గ్రైండ్ చేయండి. అన్నీ మంచిగా గ్రైండ్ అయ్యేలా ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ డ్రింక్ని ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఒక బౌల్ పైన స్టెయినర్ని పెట్టి మనం గ్రైండ్ చేసిన డ్రింక్ని వడగట్టండి. ఇలా వడగట్టినప్పుడు మీకు ఏమైనా బాదం పప్పు పలుకులు కానీ లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వస్తే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ మనకైతే అన్ని చక్కగా గ్రైండ్ అయిపోయాయి. అలాగే ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ని ఈ టైంలో కొంచెం టేస్ట్ చేసి టేస్ట్కి తగ్గట్టుగా నీళ్ళను కానీ లేదా నీళ్ళకు బదులుగా పాలనైనా తీసుకోవచ్చు. ఈ టైంలోనే మనం స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చేస్తున్న ఈ డ్రింక్ అనేది ఒక 4గురికి వస్తుందండి. అలాగే స్వీట్ అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఎలాగో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేస్తాను కాబట్టి దానికి తగ్గట్టుగా స్వీట్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకుందాం. చూడండి, సబ్జా గింజలు బాగా నాని ఉబ్బిపోయాయి కదా. ఇప్పుడు వీటిని డ్రింక్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా తీసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకుందాం. ఇలా మనం సింపుల్గా హెల్తీగా ప్రోటీన్ఫుల్గా డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. దీనిపైనే నేను కొన్ని చాప్ చేసిన డ్రై నట్స్ని తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అయినా మనం తాగేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎండ వేడికి త్వరగా అలసిపోతుంటారు. అలాంటి టైంలో చల్లచల్లగా ఈ డ్రింక్ని ఒక్క గ్లాస్ తాగాలే కానీ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఎవరైతే రాగి పిండితో చేసిన వంటలు ఇష్టపడతారో వారు డెఫినెట్గా ఈ డ్రింక్ని చాలా బాగా లైక్ చేస్తారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.